రైతులు పండించిన వడ్ల దగ్గర నుంచి మనం తినగలిగే బియ్యం తయారయ్యే వరకు మొత్తం వీటి జర్నీ ఒక మినీ యుద్ధం లానే ఉంటుంది. మొత్తం ప్రాసెస్ ని 1 మినిట్ లో మీ ముందు పెడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం కరెక్ట్ గా మిర్యాలగూడలో ఉన్న సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ రైస్ బ్రాండ్ అయిన సూర్యతేజ రా అండ్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీ దగ్గర ఉన్నాం. ఈ ప్లేస్ లో ప్రతిరోజు రైతులు పండించిన వేలాది టన్నుల వడ్లని ప్రాసెస్ చేస్తుంటారు. మొదటిగా రైతుల నుంచి వచ్చిన వడ్లని క్లీనింగ్ కి పంపుతారు. నెక్స్ట్ క్లీన్ అయిన వడ్లని డ్రైయింగ్ కి పంపుతారు. 25 మ్యాచెస్ లో ఉన్న వడ్లని 12.5 మ్యాచెస్ వచ్చే వరకు డ్రై చేస్తారు. నెక్స్ట్ ఈ వడ్లు కుకింగ్ బిల్ లో 30 మినిట్స్ స్టీమ్ అవుతాయి. తర్వాత 4 అవర్స్ స్టోరేజ్ బిల్ లో రెస్ట్ తీసుకుంటాయి. నెక్స్ట్ 13 మ్యాచెస్ వచ్చే వరకు మళ్ళీ డ్రై చేసి 3 అవర్స్ రెస్ట్ కి వదిలేస్తారు. రైస్ మిల్ లో 10 డిఫరెంట్ ప్రాసెస్ ని క్రాస్ చేసుకొని సార్టెక్స్ రూమ్ లో క్వాలిటీ వైజ్ గా రైస్ సార్ట్ అవుతుంది. అలా మనం తినగలిగే రైస్ లా మారుతుంది. వడ్ల నుంచి మనం తినగలిగే రైస్ లా మారే వరకు సూర్యతేజ ఇండస్ట్రీలో హ్యూమన్ టచ్ లేకుండా ఫుల్లీ ఆటోమేటిక్ గా జరుగుతుంది ప్రాసెస్ మొత్తం. వీళ్ళ పేరుతో బయట ఫేక్ బ్రాండ్స్ బోల్డ్ అని ఉన్నాయి. ప్రాపర్ సీల్, ఫౌండర్ ఫోటో, మిల్ అడ్రస్ చూసి ఆర్డర్ చేయాలని మనవి. మీకు 100% ఒరిజినల్ JSR HMT రైస్ కావాలంటే డిస్క్రిప్షన్ ఉన్న డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. అలానే కొలాబ్ అయి ఉన్న పేజ్ ని ఫాలో కొట్టండి. లాస్ట్ గా ఒక మాట చెప్పాలనిపించింది. జై జవాన్ జై కిసాన్.